యూ గాన్స్ నా సిస్టర్. హీర్ ఈజ్ అడిగిన మిల్క్స్ కర్డ్స్. ముందవి ఫ్రిడ్జ్లో పెట్టేసి అమ్మదయ్య బార్ ఎక్కడుందో చెప్పు. బార్సా? అన్నా నేను తీసుకెళ్తా. చిల్లీ చికెన్. ఏడకు కూడా వచ్చేసినావా? సుఖంగా ఎవరు కూడా పాడు చేసుకోవడానికి లేదా? నాకు తెలిసిన గాడికి చెప్పా, ఇంకా పై నోరిప్పా. నిన్న నన్ను రా పోలీసులు తీసుకెళ్లారు తెలుసా? చెప్పేసి ఉండవా? నా దగ్గరున్న నీ వాయిస్ రికార్డింగ్స్ వాళ్ళకి ఇచ్చేస్తే నీ కండిషన్ ఏంది? నువ్వేమో చెప్పనంటున్నావు. ఆపుతావా నీ యాక్టింగ్? చెప్తా. ఇక్కడ కాదు. చాలా మంచి ప్లేస్. ఇక చెప్తావా? టెక్నాలజీ వచ్చాక మనుషుల్ని నమ్మేదేలే. మదర్ ప్రామిస్ చేస్తే చెప్తా. ఇక్కడ పార్టీ గుర్తొస్తుంది సార్, అక్కడేమో పోలింగ్ డేట్ సార్. ఇదిగో ఏపీ మైకు సరే, ఆ ఉంగరాలేవి చేతికి యాడ్ చేద్దాం సార్. వాడు రైతు కాదు, మనది డీల్ కాదు. నేను చెప్పేది విను. బ్యాక్గ్రౌండ్ లో చిల్లర పడుతుండాలా ఏమి? అలాగే. బయట జరిగింది నా పరిచయం. ఇప్పుడు చెప్పేది నీకు అర్థం కాకపోతే జరగబోయేది ప్రమాదం. పత్తి పండించే రైతును నేను. నా పేరు సహదేవ వర్మ. పంట పక్కన పెట్టి 10 నిమిషాలు దృష్టి పెడితే నీ పునాదులు కదిలాయి. నేను పేపర్ చూసి లాభ నష్టాలు చెప్పగలను. నువ్వు రైతు కాదు. ఎవరు నువ్వు? విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపలా అవుతాను. విధ్వంసం నేను, విధ్వంసాన్నాపే వినాశనం నేను. నేను బాక్సైట్ వదిలేస్తాను. వాడి ట్రాన్సాక్షన్స్ టర్కీ, జర్మనీ, జపాన్ వెళ్తున్నాయి. హీస్ నాట్ ఆర్డినరీ. ఆ బాక్సైట్ జోలికి వెళ్ళొద్దు. కార్యకర్తలకి అలాగే సార్. 3000 కొట్టించు. డబ్బులు ఇస్తే మీరు నువ్వు ఇచ్చే డబ్బులు తర్వాత మామ పెంచిలా ఆ మామ ఆడు పో అన్నాడు లేదు, ఇడు పోసేసుకున్నాడు రా. రాయ్, ఆడు తప్పుకున్నాడు కాబట్టి 300 కోట్లు కాదు 3000 కోట్లు మనయ్యే. సార్ 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 వద్దు సార్, అది రిమోట్ గేట్ సార్. అతను మనకు ఓపెన్ చేయడు సార్. రేయ్ పిఏ, సార్. చెప్పింది చెప్పి రీలీ మాకు. హైకమాండ్ నేను వస్తే డోర్ తీస్తుంది. ఈడిదీడా ఆ 7 కొండలోడు స్విచ్ నొక్కకుండా గేట్ ఓపెన్ అవ్వదు. రేయ్, నా మొహం చూస్తా ఉండారిందే. కూతేయండి. రే ఎమ్మెల్యే వచ్చున్నాడు, గేటు తెరవండి రా. రే సరే ఎవరు రారేంట్రా?
ఏమనుకుంటున్నారా? రాబండి. పొందూరు ఖద్దరుగట్టిన దుబాయ్ సెంటు కొట్టిన 12,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన నన్ను లోనికి రానికుండా ఒంటి మీద సొక్కాలేనుడి లోనికి రానిస్తా ఉన్నాడు. అస్సలు ఏమనుకుంటున్నాడు రైడ్ నన్ను? ఏమనుకుంటున్నాడు అని కూర్చుంటే గేట్ క్లోజ్ అయిపోద్ది. తొందరగా వెళ్ళా పదండి సార్. కద్దరు అత్తరంటే గేట్ క్లోజ్ అయిపోద్ది. రండి తొందర తొందరగా రండి సార్. మామా ఈడ కూసో. దానికన్నా పెద్ద స్టూలో. సహదేవా, నీ పేరు నా కాంపౌండ్లోకి వచ్చి ఉండదు. నా నియోజకవర్గం మడిచివి కాబట్టి మాట్లాడడానికి నేనే నీ కాంపౌండ్ దాకా వచ్చిన. మా ఇంటి ఏంటంటే ఈ కొండని కొట్టాల. ఊరకనే కాదులేబ్బా, ఎకరానికి 60 లక్షలు కూడా ఉండదు. కోటిస్తా, తాండావాళ్ళకి డిష్ టీవీ ఇస్తా. అదేంది రేదే? ఓటీటీ అండి. అదే ఓటీపీ కూడా ఇస్తా. అమెజాను, ఆహా ఈహా అన్నీ చూసుకోవచ్చు. చాలా జీవితం చూసి ఉండవు కదా, నీకేరి చెప్పాలా? సోమేశ్వర్ రెడ్డి, భూమి ఉంటే మందికి అన్నం, అమ్ముకుంటే అజీర్ణం. బాక్సైడ్ నీ కరగదు, వదిలే. తెలుసుండదా? అన్నీ తెలుసు, అందుకే చెప్తున్నా. కొండలో లావాని కిందకి పిలవకో. ఊరు ఉండదు, నీ ఉనికి ఉండదు. సహదేవా, నేను పైకి పెత్త పరికినే గాని వెనక తిమ్మింగలాన్ని. ఆలోచించుకో. తర్వాత జరిగిందంతా సౌండ్ వస్తే ఆగిపోతావు. పోనీ శ్మశానంకి వెళ్దామా? అక్కడైతే ఎవరు ఉండరు. నువ్వు అడిగిన దానికల్లా చెప్పుకోకపోతే చివరికి పోయేది ఆడికే. నేను చెప్పా. వికాసం చెప్పేసినవులే, మొత్తం చెప్పేసినవులే. ఎవర్రా చెప్పేసింది? ఎమ్మెల్యే కాడికి పొమ్మని చెప్పింది నువ్వు కాదు. నన్ను చెప్పేసినావు అంటావు. ఇప్పుడు రుమాని గారి దగ్గరికి పోతా అంటాను. రుమాని గడిగా అంటే అక్కడికి వెళ్ళిన నక్సల్ పద్మక్క గవర్నమెంట్ టీచర్ ఏందని చెప్పేసి మాట్లాడుకో. నేనే చెప్పను. ఎమ్మెల్యే అని చెప్పినందుకే ఇక్కడ కాడికి వచ్చింది. పద్మక్క దళం అంటే ఇప్పుడు ఊరుకుంటుందా? వెంటనే అక్కడికి వెళ్ళిపోద్ది. వినేసిందే? చెప్పేసినావుగా.